ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేలకుంట పంచాయతీ పరిధిలోని జంపాలనగర్ గిరిజన గ్రామంలో కిడ్నీ వ్యాధులు కలవరపెడుతున్నాయి. గ్రామంలో 60కి పైగా కుటుంబాలుండగా ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారే. కిడ్నీ సంబంధిత వ్యాధులతో గత 3 ఏళ్లలో 10 మందికి పైగా మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. వ్యాధి బారిన పడ్డవారు హైదరాబాద్, ఖమ్మం ఆసుపత్రిలో చికిత్సలో భాగంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. కిడ్నీ వ్యాధుల పెరుగుదలకు కలుషిత తాగునీరే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఒక బోరు నీరే గ్రామానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. కిడ్నీ సమస్యల భయంతో కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి మినరల్ వాటర్ క్యాన్లు తెప్పించుకుని వినియోగిస్తున్నాయి. ఇటీవల లావుడియా లాల్ కిడ్నీ వ్యాధితో మృతి చెందగా గతంలో కూడా చాలామంది కిడ్నీ వ్యాధితో ప్రాణాలు పొందారు. ప్రస్తుతం మాలోత్ కోటమ్మ, ధరావత్ హుస్లీ, గూగులోత్ మాన్సింగ్, లావుడియా చిలక్, గూగులోత్ రుక్కి తదితరులు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అయితే గ్రామంలో ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలను నిర్వహించి కిడ్నీ వ్యాధులపై సమగ్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రిపోర్ట్ గురించి ఎంక్వైరీ చేయడానికి జంపాల్ నగర్ మేకలకుంట దానికి విలేజ్ కి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ టోటల్ పాపులేషన్ 202 అండి. 6 హౌసెస్. ఇప్పుడు క్యాంప్ పెడితే 30 పేషెంట్స్ వరకు చూసాము. బీపీ, షుగర్ చెక్ చేసాము. వెళ్తే ఎంక్వైరీ చేసి పాత రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే తెప్పించి చూసాము. ఇక్కడ ఉన్న నిన్న పేపర్లో వచ్చిన పేర్లు, ఆ ఎంక్వైరీ చేసిన మనుషులు అందరినీ మాట్లాడాము, విచారించాము. అయితే ఆ వచ్చిన వాళ్ళలో రిపోర్ట్ చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే అందరికీ అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు 6 ఉన్నారు. అందులో 3 ప్రైవేట్లో వాడుతున్నారు, 3 గవర్నమెంట్ కింద మందులు వాడుతున్నారు. ఎక్కువ 2 పేషెంట్స్ రిపోర్ట్స్ చూసింది జాయింట్ పెయిన్స్ కి మందులు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. కానీ కిడ్నీ సమస్యతో ప్రాబ్లం సివియర్ గా ఉండి డయాలసిస్ పేషెంట్స్ అయితే ఎవరు లేరు. ఒక పేషెంట్ డయాలసిస్ పేషెంట్ ఉన్నారు. నేను ఎల్హెచ్పిఎస్ మండల పరిషత్ కొణిజర్ల నుంచి బాధ్యత ఇస్తా ఉన్నాను. మాది పూర్తిగా గిరిజన గ్రామం, గిరిజనులు నివసిస్తున్న గ్రామం. మా గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికి సరైన వైద్యం అందక ఇక్కడ నుంచి ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి ఆర్థిక స్తోమత లేక సుమారు 15 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ 5-6 ఇంకా ట్రీట్మెంట్ దశలోనే ఉన్నారు. ఈ కిడ్నీ సమస్య అనేది ఎందుకు వస్తుంది అనేది ఆర్డబ్ల్యూసీ అధికారులు కానీ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ స్పందించి ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది దాన్ని రెక్టిఫై చేసి మాకు తెలియజేయాలని. ఇంతకుముందు ఆర్డబ్ల్యూసీ వాళ్ళు వాటర్ శాంపిల్స్ పట్టపోయారు, ప్రాబ్లం చేసి చూస్తామన్నారు. మళ్ళీ మాకు కనీసం ఏమీ చెప్పలేదు. వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా గత 15 రోజులకు ఒకసారి ఇక్కడ కనీసం ఈ గిరిజన గ్రామాన్ని హెల్త్ క్యాంపు పెట్టాలని, ఆశా వర్కర్ల దగ్గర, ఏఎన్ఎంల దగ్గర కిడ్నీకి సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉంచాలని, మా గ్రామాన్ని ప్రత్యేకంగా చూడాలని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గత 5-6 సంవత్సరాల నుంచి కిడ్నీ బాధితులు చనిపోయిన వారు ఉన్నారు. వారు కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం.